సివిల్స్ పరీక్ష స్వరూపం 100 మంది ఓ లక్ష్యాన్ని నిర్దేశించుకుంటే కేవలం 10 మంది మాత్రమే తమ జర్నీని మొదలు పెడతారు. ఆ 10 మందిలో ఒక్కరే లక్ష్యాన్ని చేరుకుంటారు అని ఓల్డ్ టిబెటన్ సామెత. ఇది ప్రతి రంగానికి వర్తిస్తుంది. అందులోనూ సివిల్ సర్వీసెస్ పరీక్షకు 100% సరిగ్గా సూట్ అవుతుంది. ఏటా ఎంతోమంది సివిల్ సర్వీస్లో ఉద్యోగం కోసం కలలు కంటారు. కానీ కొంతమంది తమ కలను సాకారం చేసుకోవడానికి ధైర్యం చేసి ముందడుగు వేస్తారు. అతి కొద్ది మంది మాత్రమే తమ గోల్ను రీచ్ అవుతారు. ప్రపంచంలోని అత్యంత కఠినమైన పరీక్షల్లో సివిల్స్ ఒకటి. ఏటా దాదాపు 6 లక్షల మంది అభ్యర్థులు పరీక్షకు హాజరైతే అందులో 900 నుంచి 1000 మంది మాత్రమే ఫైనల్ జాబితాలో చోటు దక్కించుకుంటారు. ఎంతో తీవ్రమైన పోటీ ఉన్నప్పటికీ ఈ పరీక్షలో అర్హత సాధించాలని యువత ఎంతో తపన పడుతూ ఉంటుంది. అసలు సివిల్ సర్వీసెస్ అంటే ఏమిటో తెలిస్తే ఈ ఉద్యోగాలకు పెరుగుతున్న డిమాండ్ను బాగా అర్థం చేసుకునేందుకు అవకాశం ఉంది. దేశంలో పరిపాలనను నడిపించే ప్రభుత్వ యంత్రాంగంలోని అన్ని విభాగాలు ఇండియన్ సివిల్ సర్వీసెస్ కిందకి వస్తాయి. ఇందులో ఎంపికైన వారే వివిధ విభాగాలకు నేతృత్వం వహిస్తారు. వీరు దేశం బయట ఇండియా తరపున పనిచేస్తారు. సివిల్ సర్వీస్లో ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్, ఐఏఎస్, ఐసిఎస్, ఐసిఎల్ఎస్, ఐడిఏఎస్, ఐడిఈఎస్, ఐఐఎస్, ఐఓఎఫ్ఎస్, ఐసిఎఫ్ఎస్, ఐఆర్ఏఎస్, ఐఆర్టీఎస్, ఐఆర్ఎస్, ఐటీఎస్, ఆర్పిఎం తదితర పోస్టులు ఉంటాయి. వీటిలో ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్, ఐఎఫ్ఎస్ చాలా కీలకం. సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ ఏటా జరుగుతుంది. ఇది 3 దశల్లో ఉంటుంది. అవి ప్రిలిమినరీ, మెయిన్స్, పర్సనాలిటీ టెస్ట్. ప్రిలిమ్స్ పాస్ అయిన వారికి మెయిన్స్, పర్సనాలిటీ టెస్ట్ నిర్వహిస్తారు. ఇందులో వచ్చిన మార్కుల ఆధారంగా ఫైనల్ లిస్ట్ను ప్రకటిస్తారు. ఏటా ఫిబ్రవరిలో నోటిఫికేషన్ వెలువడుతుంది. మే, జూన్లో ప్రిలిమినరీ ఎగ్జామ్, ఆగస్టు, సెప్టెంబర్లో మెయిన్స్ నిర్వహిస్తారు. మెయిన్స్లో క్వాలిఫై అయిన వారికి డిసెంబర్, మార్చిలో పర్సనాలిటీ టెస్ట్ నిర్వహిస్తారు. ఫైనల్ ఫలితాలు ఏప్రిల్లో ప్రకటిస్తారు. 2025కు సంబంధించిన ఎగ్జామినేషన్ ప్రక్రియ ఇప్పటికే మొదలైంది. ప్రిలిమ్స్ పూర్తయింది. ఆగస్టు 22 నుంచి మెయిన్స్ పరీక్షలు మొదలవుతాయి. ఇక 2026కు సంబంధించిన నోటిఫికేషన్ జనవరి 14న వెలువడుతుంది. ఫిబ్రవరి 3 నుంచి అప్లికేషన్స్ను స్వీకరిస్తారు. ప్రిలిమినరీ మే 24న, మెయిన్స్ పరీక్షలు ఆగస్టు 21న ప్రారంభమవుతాయి. గ్రాడ్యుయేట్లతో పాటు ఫైనల్ ఇయర్ పరీక్షలు రాయనున్న వారు కూడా సివిల్స్ ఎగ్జామ్ రాయడానికి అర్హులే. ప్రస్తుతం పరీక్ష స్వరూపం ఎలా ఉంటుంది అంటే, ప్రిలిమినరీ చూసుకుంటే జనరల్ స్టడీస్ పేపర్ 1 200 మార్కులు, జనరల్ స్టడీస్ పేపర్ 2 200 మార్కులు. మెయిన్స్ పరీక్ష ఇంగ్లీష్ 10th స్టాండర్డ్ స్థాయిలో ఉంటుంది, 300 మార్కులు. ఇండియన్ లాంగ్వేజ్ ఇది కూడా 10th స్టాండర్డ్ స్థాయిలో ఉంటుంది, 300 మార్కులు. ఎస్ఏ 250. ఇండియన్ హెరిటేజ్ అండ్ కల్చర్, హిస్టరీ, జాగ్రఫీ ఆఫ్ ది వరల్డ్ అండ్ సొసైటీ 250. గవర్నెన్స్, రాజ్యాంగం, పాలిటీ, సోషల్ జస్టిస్, ఇంటర్నేషనల్ రిలేషన్స్ 250 మార్కులు. టెక్నాలజీ, ఎకనామిక్ డెవలప్మెంట్ మరియు బయోడైవర్సిటీ, ఎన్విరాన్మెంట్, సెక్యూరిటీ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ 250. ఎథిక్స్, ఇంటిగ్రిటీ, యాప్టిట్యూడ్ 250. ఆప్షనల్ సబ్జెక్ట్ పేపర్ 1 250. ఆప్షనల్ సబ్జెక్ట్ పేపర్ 2 250 మార్కులు. మొత్తంగా 7 టెస్టులకు 1750 మార్కులు. పర్సనాలిటీ టెస్టుకు 275 మార్కులు కలుపుకొని 225 మార్కులకు పరీక్షలు ఉంటాయి. వయసు 21 నుండి 32 ఏళ్ల మధ్య ఉండాలి. ఓబీసీలకు 3 ఏళ్లు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్లు సడలింపు ఉంటుంది. జనరల్ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు 6 సార్లు, ఓబీసీలు 9 సార్లు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు ఎన్నిసార్లైనా పరీక్ష రాయొచ్చు. థ్యాంక్ యూ. జై హింద్.